అసలు మనం దేవుని దృష్టిలో ఏ పాటి వారం? ఆయన ప్రతి ఉదయం ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని దర్శించడానికి వచ్చినప్పుడు మనం నిద్రపోతూనూ లేక తీరిక లేని పనులతోనూ ఆయనను వృధాగా పంపించేస్తున్నామా? అయితే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో ఈరోజు తెలుసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు అనగా మే 24 వేకుమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం ఎడతెగక శ్రద్ధ తీసుకొనుట. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. హెబ్రీ 2:6. మన దేవుడు ఎంత ప్రేమగల శ్రద్ధగల దేవుడో చూడుము. మనుష్యుడు ఏ పాటివాడు, అతని గణపరచేనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. యోబు 7:17-18. దేవుడు తన యొక్క హృదయమును మన మీద ఉంచుట, ప్రతి ఉదయము ఆయన ఆశీర్వాదములతో మనలను దర్శించుట అనునవి దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడనున్నది చూపుచున్నది. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మమ్మును మేళ్లతో నింపుచున్నాడు. కీర్తన 68:19. ఆయన కృపావాత్సల్యతలు అనుదినము నూతనముగానున్నవి. విలాపవాక్యములు 3:22-23. నీ యొక్క విశ్వాస్యత ఎంత గొప్పది, నీ విశ్వాస్యత ఎంత గొప్పది. ప్రతి ఉదయము నూతన కృపలు నేను చూచుచున్నాను. నా యొక్క అవసరములన్నీయు నీ కరము సమకూర్చెను. ఉదయమున మన దేవుడు మనలను దర్శించినప్పుడు మనము సోమరులుగానున్న ఎడల, లేక తీరిక లేకుండా చాలా పని కలిగి ఆయనతో సమయం గడపలేకపోయిన ఎడల ఆయన ఎంత దుఃఖపడుదురు. ఆయనను చేర్చుకొనుటకు మనము తీరిక లేని వారముగా ఉన్నందున ఎన్నో ఉదయకాలములలో ఆయన తన ఆశీర్వాదములతో మనలను నింపుటకు వచ్చినప్పుడు మనము ఆయనను వృధాగా పంపివేసి ఉన్నాము. ప్రతి క్షణము ప్రభువు మనలను పరిశోధించురు, లేక మన జీవితములను తనిఖీ చేయుచుందురు. మన యొక్క తలంపులు, కోరికలు, ఊహలు, మాటలు, క్రియలు మరియు భావనలు అన్నియును ఆయన ఎదుట నిందారహితముగానున్నవా అని ప్రతిక్షణము ఆయన మనలను పరీక్షించుదురు. ఆయన ప్రతిక్షణము మనలను కనిపెట్టుచు ఉండును, మరియు మనకు ప్రతి నిమిషము నీరు కట్టుచుండును, లేక ప్రతిక్షణము కృప కుమ్మరించుచుండును. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దీవారాత్రము దాని కాపాడుచున్నాను. యెషయా 27:3. మన దేవుడు ఎందు నిమిత్తము మన కొరకు ప్రతిదినము ప్రతి సమయము ఇవన్నీ చేయుచున్నాడు. ఒక్క నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. 1 కొరింథీ 15:52. అని ఈ ధన్యకరమైన నిరీక్షణను బట్టి మాత్రమే ఆయన అలాగు చేయుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం మనల్ని కనిపెడుతూ, ప్రతి నిమిషం మనకు కృప అనే నీరు కడుతూ ఆయన మనల్ని కాపాడుతున్నారు. ఆయన ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసా? కడబోర మోగగానే మనం ఒక రెప్పపాటున మార్పు చెంది ఆయన మహిమలో ప్రవేశించడానికి. కాబట్టి ఉదయకాల ప్రార్థనను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ సందేశం ద్వారా మీరు బలపడితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మన ప్రణీత్ స్పిరిచువల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.